So we continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈనాడు కొనసాగిద్దాం. And we have been looking at the things that Jesus taught. యేసు బోధించిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. Not only by his words and his actions, కేవలం ఆయన మాటల ద్వారా క్రియల ద్వారా మాత్రమే కాదు, but also by the circumstances in which he brought his disciples into. తన శిష్యుల యొక్క జీవితంలోనికి ఆయన తీసుకువచ్చిన పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి కూడా, and what he wanted to learn from them. మరియు ఆ పరిస్థితుల ద్వారా వారు ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు. God educates us in many ways. దేవుడు అనేక విధాలుగా మనకు బోధిస్తాడు. And one of the ways is by the circumstances he leads us through. ఒక విధానం ఏంటంటే ఆయన మనల్ని నడిపించే పరిస్థితుల ద్వారా, and the way he delivers us from some of those situations, అందులో కొన్ని పరిస్థితుల్లో మనల్ని విడిపించిన విధానాన్ని బట్టి, or what we go through and experience in those situations of God's goodness and power. ఆయా పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని శక్తిని అనుభవించడం ద్వారా. So we turn now to Matthew chapter 17 and verse 22. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. It says, while they were gathering together in Galilee, Jesus said to them, the Son of Man is going to be delivered into the hands of men. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని వాళ్లతో చెప్పాడు. They will kill him and he will be raised on the third day. And they were deeply grieved. వారు ఆయన్ను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. And when they had come to Capernaum, those who collected the 2 drachma tax came to Peter and said, does your teacher not pay the 2 drachma tax? వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడిగారు. And he promptly said yes. వెంటనే చెల్లించును అని చెప్పాడు. And when he came into the house, Jesus spoke to him first, saying, what do you think, Simon? From whom do the kings of the earth collect customs or poll tax? అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? From their sons or from strangers? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? And upon his saying, from strangers, Jesus said to him, consequently the sons are exempt. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. But lest we give them offense, go to the sea and throw in a hook. Take the first fish that comes up, and when you open its mouth, you'll find a stater. Take that and give it to them for you and me. అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. We see something here of Jesus' attitude towards things that he didn't have to do. ఆయన చేయవలసిన అవసరం లేని విషయాల పట్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరిని మనం ఇక్కడ చూడవచ్చు. He says, I don't have to pay the tax when I'm a son. నేను కుమారుణ్ణి, నేను పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. But to avoid giving them offense, కానీ వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు let's pay it. వారికి పన్ను చెల్లిద్దాం. So sometimes in the Christian life, we may have to do certain things which we don't have to do. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో మనము చేయవలసిన అవసరం లేని పనులు చేయాల్సి వస్తుంది. But we want to avoid giving offense. కానీ మనం ఇతరులకు అభ్యంతరము కలుగజేయకుండానట్లు. It's a great example Jesus has given us here by his life, that we don't stand on our rights. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మాదిరిని మనకు ఉంచారు. అదేంటంటే మన హక్కులను ఆధారం చేసుకొని మనం ఉండము. See, the question he asked here was this. ఆయన అడిగిన ప్రశ్న ఇది, do kings ever collect tax from their own sons? రాజులు వారి కుమారుల దగ్గర పన్నును వసూలు చేస్తారా? No. లేదు. Then the sons are exempt. అలా అయితే కుమారులు స్వతంత్రులే. So I really don't have to pay tax. నిజానికి నేను పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. But I don't want to give them offense. So let's pay it. కానీ వారికి నేను అభ్యంతరం కలుగజేయకుండానట్లు మనం చెల్లిద్దాం. Many people sometimes stand on their rights and they think that is standing for the truth and standing for the faith. అనేక మంది వాళ్ళ హక్కులను ఆధారం చేసుకుని ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మేము సత్యం కోసం నిలబడ్డాం, విశ్వాసం కోసం నిలబడ్డామని చెప్తారు.
Sometimes it can be pretty stupid. కొన్నిసార్లు అది ఎంతో బుద్ధిహీనంగా ఉంటుంది. A true Christian would be gracious. ఒక నిజమైన క్రైస్తవుడు ఎంతో కృప కలిగి ఉంటాడు. Say, okay, I don't want to cause offense. It's a small thing. It's just a money matter. సరే, ఇదేదో చిన్న విషయము, డబ్బుకు సంబంధించింది, నేను అభ్యంతరం కలుగజేయను. Take it. I'll pay it off. No problem. సరే, తీసుకో, నేను చెల్లిస్తాను, నాకు సమస్య ఏం లేదు. Instead of standing on some imaginary right that I think I have. నాకేదో హక్కు ఉంది అని నేను ఊహించుకొని దాన్ని ఆధారం చేసుకుని ఉండేదానికంటే కూడా, If there was one person who did not need to pay tax, it was Christ, the Son of God. పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేవుని కుమారుడు. But this principle, lest we give them offense. కానీ వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు అనే ఒక్క నియమాన్ని బట్టి, You see, are we trying to please men? మరి మనము మనుషులను సంతోషపెట్టాలా అని మీరు అనుకోవచ్చు. Was Christ trying to please men? క్రీస్తు ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? No. లేదు. But he didn't want anyone to get stumbled over a small thing like this. ఇలాంటి చిన్న విషయాన్ని బట్టి కూడా ఎవరు అభ్యంతర పడకూడదని ప్రభు అనుకున్నారు. What is there if you give a little extra money? కొద్దిగా ఎక్కువ డబ్బు ఇస్తే ఏమవుతుంది? Give it off. దాన్ని ఇచ్చివేయి. Because his aim was to win people to God. ఎందుకంటే ఆయన లక్ష్యం ఏంటంటే ప్రజలను దేవుని కోసం గెలవటం. And our aim is to win people to Christ. మన లక్ష్యం కూడా ప్రజలను క్రీస్తు కోసం గెలవటమే. And we want to make sure that nothing we do or stand for causes offense to people unnecessarily. మనం చేసేదాన్ని బట్టి కానీ, మనం తీసుకునే తీర్మానాలను బట్టి కానీ, మనం నిలబడేదాన్ని బట్టి కానీ అనవసరంగా ఎవరిని అభ్యంతరపరచకుండా మనం చూసుకోవాలి. I mean, there is an offense called the offense of the cross. సిలువను గూర్చిన అభ్యంతరము అనే అభ్యంతరం అనేది ఉంది. That we are willing to accept. దాన్ని మనము అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. But we don't want to create offense for unnecessary things that don't relate to the offense of the cross. కానీ మనం అనవసరంగా సిలువను గూర్చిన అభ్యంతరానికి సంబంధించినవి వాటిని బట్టి ఇతరులను అభ్యంతరపరచకూడదు. And that's where we need to be wise. అక్కడే మనం ఎంతో జ్ఞానంగా ఉండాలి. Because some Christians are foolish and stand on certain rights and they are very poor witnesses for Christ as a result. And ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు ఎంతో బుద్ధిహీనంగా ఉండి ఏదో వాళ్ళ హక్కుల మీద నిలబడి ఉంటారు. తద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తు కోసం ఎంతో బలహీనమైన సాక్షులుగా ఉంటారు. You can apply that to your own life and see how that can apply. దీన్ని నీ సొంత జీవితంలోనికి కూడా అన్వయించుకొని నీకే విధంగా అన్వయించబడుతుందో చూసుకోవచ్చు. And the other beautiful thing I see here is Jesus was so considerate. నేను ఇక్కడ చూసిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఇతరుల గురించి ఎంతో పట్టించుకుంటారు. He said, when you take that money, that will cover tax for you and for me. ప్రభు ఏం చెప్పారంటే, నీవు ఆ డబ్బును తీసుకునిరా, అది నీ కోసము నా కోసము పన్ను చెల్లించు అని చెప్పారు. For you and me. What a beautiful expression. నీ కొరకు మరియు నా కొరకు. ఇది ఎంత అద్భుతమైన మాటో కదా. Jesus entering into partnership with Peter and paying his debt as well. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క అప్పుని తీర్చే విషయంలో తనతో భాగస్వామి అయ్యాడు. I like that because this is how the Lord treats you and me as well. ఇది నాకెంతో ఇష్టం. ఎందుకంటే ప్రభు నీ గురించి నా గురించి కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. You can take that to yourself. అక్కడ నిన్ను పెట్టుకొని నీవు ఆలోచించొచ్చు. The Lord says for you and me. ప్రభు నీతో చెప్తున్నాడు, నీ కొరకు నా కొరకు. I am in partnership with you in this ministry. ఈ పరిచర్యలో నీతో నేను భాగస్వామినై ఉన్నాను. Peter had forsaken everything to serve the Lord. ప్రభువును సేవించడానికి పేతురు అన్నిటిని విడిచిపెట్టాడు. Now if Peter was a Christian who was spending his life making money, there was no need for the Lord to say that. పేతురు క్రైస్తవుడై ఉండి తన జీవితం అంతా కూడా డబ్బు సంపాదించడంలోనే ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పేతురు యొక్క పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు. But because he had forsaken everything for the Lord's sake, the Lord says, don't worry, I'll take care of your tax as well. ప్రభువును వెంబడించడానికి పేతురు సమస్తమును విడిచిపెట్టాడు కాబట్టి ప్రభు ఈ విధంగా చెప్పాడు, నీవేమి చింతించవద్దు, నీ పన్నును కూడా నేను చెల్లిస్తానని చెప్పాడు. What about you? నీ గురించి ఏంటి? Do you sometimes try to cheat on the tax? నీవు కొన్నిసార్లు పన్నును చెల్లించే విషయంలో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? The Lord says you don't have to. ప్రభు చెప్పేది ఏంటంటే, నీవు పన్ను చెల్లించే విషయంలో మోసం చేయాల్సిన అవసరం లేదు. There's no shortage of money with me. నా దగ్గర డబ్బుకు కొదువ లేదు. I can get money out of a fish's mouth to pay your tax. నీ పన్ను చెల్లించటానికి నేను చేప నోట్లో నుండి కూడా డబ్బును తీసుకుని రాగలను. I have a shortage of honest people. కానీ నిజాయితీ గల మనుషులు కొదువుగా ఉన్నారు. And don't add to that shortage by you yourself going and cheating on taxes.
నీవు కూడా పన్ను చెల్లించే విషయంలో మోసం చేసి ఆ కొదువును ఇంకా ఎక్కువ చేయొద్దు. I'll give you the money to pay the tax. నీవు పన్ను చెల్లించటానికి డబ్బును నేనిస్తాను. I can even get it out of a fish's mouth. I చేప నోట్లో నుండి కూడా నేను ఆ డబ్బును తీసుకుని రాగలను. can do it, provide it for you supernaturally. దేవుడు ఆ విధంగా మానవాతీతంగా కూడా నీకు డబ్బునివ్వగలడు. But I don't want you to cheat and be crooked. కానీ నీవు ఆ విధంగా వంకర బుద్ధి కలిగి మోసం చేయాలని నేను కోరుకోవటం లేదు. Then don't cause offense to people. ప్రజలకు అభ్యంతరం కలుగజేయవద్దు. So there's some wonderful lessons here. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పాఠాలను మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. All that Jesus taught. యేసు బోధించినదంతయు. This is what we're trying to learn, so that in our life we walk as Jesus walked. కాబట్టి వీటిని మనం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే యేసు నడిచినట్లుగానే మన జీవితాల్లో మనం కూడా నడుచుకున్నట్లుగా. That's our goal. అదే మన లక్ష్యం. 1 John chapter 2 verse 6, everyone who says he's a Christian must live like Christ lived. That's the Living Bible paraphrase. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. క్రైస్తవుడని చెప్పుకునే ప్రతివాడు కూడా క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించవలసిన వాడై ఉన్నాడు. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఈ విధంగా ఉంటుంది. Must walk as he walked by the same principles by which he lived. ఆయన ఎటువంటి నియమాలతో అయితే జీవించారో, ఆయన ఏ విధంగా నడుచుకున్నారో మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలి. And this is the purpose of our study. మన అధ్యయనం యొక్క ఉద్దేశం కూడా అదే.